హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. కిడ్నీలు పనిచేయని వాళ్ళు, డయాలసిస్ మీద ఉన్నవాళ్ళు, రక్తంలో యూరియా క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిన వాళ్ళు, కిడ్నీలు పనిచేయడం మైల్డ్గా లేదా మోడరేట్గా లేదా సివియర్గా ఉన్నవాళ్ళు పథ్యం పాటించాలి. మీకు నచ్చిన ఆహారం కాకుండా కిడ్నీలకు హాని చేయని ఆహారం తీసుకోవాలి. కేవలం మందులు మింగడం వల్ల కిడ్నీల పనితనం మెరుగుపడదు. పథ్యం కూడా పాటించాలి, లేకపోతే మందులు మింగిన కిడ్నీలు పాడైపోతాయి. కాబట్టి కిడ్నీల సమస్యలు ఉన్నవాళ్ళు వీళ్ళు తీసుకునే ఆహారంలో పొటాషియం, సోడియం, ఫాస్ఫరస్, ప్రోటీన్ మరియు ఫైబర్ తక్కువగా ఉండాలి. కిడ్నీలు పాడైన వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువగా తినకూడదు. చేపలు, రొయ్యలు, పీతలు తినకూడదు, అనగా సీ ఫుడ్ తినకూడదు. కేవలం గుడ్డులోని తెల్ల సొన మాత్రమే తినాలి. పసుపు సొన తినకూడదు. ఈ విధంగా వారానికి ఒక కోడిగుడ్డు మాత్రమే తినాలి. స్కిన్ తీసిన బ్రెస్ట్ చికెన్ వారానికి ఒకసారి 2 లేదా 3 ముక్కలు, అనగా 90 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. పాలకూర, బచ్చల కూర తప్ప ఏ ఆకుకూరైనా వండుకొని తినవచ్చు. క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయలు, ముల్లంగి, టర్నిప్, పొట్టగొడుగులు, మునక్కాయ, బెండకాయ తప్ప మిగతా కాయగూరలు తినకూడదు. ఫ్రూట్స్లో యాపిల్, పైనాపిల్, ఎర్రద్రాక్ష, క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్ తినవచ్చు. మిగతా ఫ్రూట్స్ తినకూడదు. డ్రై ఫ్రూట్స్ అసలు తినకూడదు. పాలిష్ పెట్టని లేదా తొక్క తీయని లేదా పొట్టు తీయని లేదా ఫైబర్ ఉన్న ధాన్యాలు కానీ చిరుధాన్యాలు కానీ వాడకూడదు. దీని అర్థం దంపుడు బియ్యం వాడకూడదు. తొక్క తీసిన మినుములు వాడాలి. మిల్లెట్స్ అసలు వాడకూడదు. పాలిష్డ్ పప్పులు వాడాలి. అన్పాలిష్డ్ పప్పులు వాడకూడదు. ఆడించిన గోధుమ పిండికి జల్లెడ పట్టి పొట్టు తొలగించాలి. రోజుకు 8 గ్లాసుల నీరు లేదా సుమారుగా 2 లీటర్ల నీరు కంటే ఎక్కువ త్రాగకూడదు. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళకి ఈ డైట్ చార్ట్ వర్తించదు. ఇంకా ఎక్కువగా పథ్యం పాటించాలి. వీళ్లకు హాస్పిటల్లో నెఫ్రాలజిస్టు డైట్ చార్ట్ ఇస్తారు. వీళ్ళు ఆ డైట్ చార్ట్ ఫాలో అయితే చాలు.